హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్న కథ చెప్పదలుచుకున్నా మీకు. ఒకసారి నలుగురు ఫ్రెండ్స్ కలిసి చిన్న టూర్కి వెళ్తారు. ఆ టూర్కి వెళ్ళే క్రమం లోపల వాళ్ళు ఒక చెరువు దగ్గర, ఒక నది దగ్గర ఆడుకుంటుంటారు. ఆడుకుంటుంటే చిన్న ఇష్యూ అయిపోయి ఒక ఫ్రెండు ఒకతన్ని కొడతాడు. కొడితే ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే అప్పుడు ఇసుకలో ఒక మాట రాస్తాడు. తర్వాత మళ్ళీ ముందుకెళ్ళిపోతారు. ఇట్లా ఆడుకుంటూ ఆ ఫ్రెండ్ దెబ్బతిన్నటువంటి ఫ్రెండ్ ఏం చేస్తారంటే ఆ వాటర్‌లో కొట్టుకుపోతాడు. ఆ వాటర్‌లో కొట్టుకుపోయే క్రమం లోపల అతను లోపలికి వెళ్ళిపోతుంటే, వాటర్ గుంజుకెళ్ళిపోతుంటే, ఆ దెబ్బ కొట్టినటువంటి ఫ్రెండ్ ఏం చేస్తాడంటే మళ్ళీ అతనికొచ్చి కాపాడతాడు. కాపాడితే అప్పుడు ఆ దెబ్బ తిన్నటువంటి మిత్రుడు మళ్ళీ రాయి మీద ఒక వాక్యం రాస్తుంటాడు. రాస్తుంటే మళ్ళీ ఆ కొట్టినతనే అతని దగ్గరకొచ్చి, "ఏమైందిరా అప్పుడేదో ఇసుకలో ఏదో రాసినావు, మళ్ళా ఇప్పుడు రాయి మీద రాస్తున్నావు ఏంటిది?" అంటే అప్పుడు చెప్తానన్నట్టు. "ఆ ఇసుకలో రాసింది, ఈరోజు నా ఫ్రెండ్ నన్ను కొట్టాడు అనే మాట రాసిన. అప్పుడు నాకు బాధ అనిపించింది. కాబట్టి అట్లా రాసిన. తర్వాత ఇప్పుడు ఇక్కడేం రాసినవారంటే, ఈరోజు నా ఫ్రెండ్ నన్ను కాపాడాడు అనేటటువంటి మాటను రాసిన. ఎందుకంటే ఇది నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఇది జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది. ఆ కొట్టినటువంటిది ఆ చిన్న బాధ కాబట్టి అది ఆ అలకు అట్లా కొట్టుకుపోయి అది అలలో కలిసిపోతుంది. కాబట్టి మనము దీని ద్వారా నేర్చుకునేది ఏంటంటే చిన్న చిన్న బాధల్ని మర్చిపోవాలి. ఈ చిన్న చిన్న ఆనందాలు ఏవైతే ఉంటాయో వాటిని శాశ్వతం చేసుకోవాలి. అదే ఈ కథలో నీతి.